హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? మేమైతే పొద్దున్నే లేచాము. మా పెద్ద పాప వచ్చి సామాను వాష్ చేస్తుంది. మా చిన్న పాప చూడండి, కాఫీ తాగుతానని చెప్పి డ్యాన్స్ చేస్తుంది అనమాట. చూసారు కదా డ్యాన్స్ ఎలా చేస్తుందో. బిగ్ బాస్లో అందరూ మార్నింగే లేసి డ్యాన్స్ చేస్తారంట, అలా డ్యాన్స్ చేయాలంట. ఆవిడ గారు చెప్తుంది, చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఓ పక్కేమో కాఫీ గ్లాసు పక్కన పెట్టి స్పూన్ వేసుకొని తాగుతుంది కాఫీని. డ్యాన్స్ చేస్తుంది. పెట్టేసిందండి, మార్నింగ్ లేవగానే టీవీ పెట్టేసింది, డ్యాన్స్ చేస్తుంది అనమాట చూస్తా. తనకి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎక్కువ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. డ్యాన్స్ పిచ్చి ఈవిడికి. ఇంకా మార్నింగే కదా, నేనైతే కాయగూరలు కట్ చేసుకుంటున్నాను. ఈవిడిగా డ్యాన్స్ చేస్తుంది. మా పెద్ద పాప వచ్చి సామాను వాష్ చేస్తుంది. మా హస్బెండ్ వచ్చేసి రెడీ అవుతున్నారు. ఆయనకి టిఫిన్ వేయాలి. టిఫిన్ వేయడం కోసం అని చెప్పేసి పెసలు నానబెట్టానండి. నైట్ పెసరట్టు చేయాలన్నమాట. ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కూర్చున్నాను. నేను అవి కట్ చేసుకుంటున్నాను. ఈవిడైతే డాన్స్ ఇప్పట్లో ఆపేలా లేదు, డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. నేనైతే నా పనుల్లోకి నేను చేసుకోవాలి. ఇంకా రూమ్స్ చూసారా, ఇంకా అక్కడే ఉన్నాయి, సదురుకొని కూడా సదరలేదు. అన్నీ సదురుకోవాలి, బెడ్షీట్స్ అన్నీ వేసుకొని అన్నీ మార్చుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ నేను కాయగూరలు కట్ చేసుకుంటున్నాను అనమాట. బిర్యానీ చేయడానికి రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ సండే కదా, ఇవన్నీ చేయాలి. బిర్యానీ చేయాలి, వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ వద్దన్నాను, హెల్త్ కొంచెం బాగాలేదండి, రొంపగా ఉంది. మీకు వీడియో కూడా సెండ్ చేశాను కదా. సో అవి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకొని టిఫిన్ చేసి ఇవ్వాలి. మా హస్బెండ్కి బయటకు వెళ్తానన్నారు. సో ఆయనకైతే నేను చేయాలి. తీరంగా ఇవన్నీ కట్ చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసాక మా హస్బెండ్ వచ్చి చికెన్ తీసుకొస్తాను, చికెన్ వండుకోండి, చికెన్ వండు అంటున్నారు. సరేలే, మిల్ మేకర్ వేసి బిర్యానీ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే మిల్ మేకర్ వేయనండి, ఎందుకంటే చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను కాబట్టి వేసేస్తాను. ఎందుకంటే నేను చికెన్ తినను అనమాట. అందుకే నాకు వెజిటేబుల్ బిర్యానీ ఉంటే, పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది. నేనైతే చికెన్ తినను. సో అన్నీ కట్ చేసేసానండి, వేరే బౌల్లోకి తీసేసాను. వీటన్నిటిని ఓ బౌల్లోకి తీసి పచ్చిమిర్చి అంటే పెసరట్లలోకి పచ్చిమిర్చి పెసరలో వేసి పట్టేస్తానమాట నేను. ఉల్లిపాయల కర్రీకి, పెరుగు చట్నీకి, అలాగే పెసరట్లోకి మొత్తం ఉల్లిపాయలన్నీ ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే తొందరగా చేసేసుకోవడానికి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 1/2 అవర్ అయితే పట్టిందండి వీటన్నిటిని కట్ చేయడానికి. సో పెసరట్లు అయితే వేసేసాను. మా హస్బెండ్కి పెట్టేస్తే ఆయన బయటికి వెళ్ళిపోతారు. సో పెసరట్టు వేసేసి ఆయనకి ఇచ్చేసాను. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు. ఇప్పుడైతే శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. శనగపప్పు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆ కర్రీ తినను కదా, అందుకని శనగపప్పు నానబెట్టాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకున్నానండి పసుపు వేసి. సో ఇవి బాగా మగ్గాలి, ఉప్పు వేసేసి పసుపు వేసి మగ్గపెట్టాను. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గకపోతే కనుక ఏమవుతుందంటే కసుకసమంటే కర్రీ అస్సలు బాగోదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. బాగా అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను ఎక్కువ మసాలా తినకూడదు, సో అందుకని కొద్దిగా లైట్గా వేసాను. సో శనగపప్పు వేసాను, కారం వేసాను. వీటన్నిటిని ఒకసారి కర్రీ తిప్పేసి వాటర్ పోసేస్తే కర్రీ అయిపోతుందని మనకి. సో బాగా ఒకసారి తిప్పేసి వాటర్ పోసేస్తే చూద్దాం. వాటర్ అయితే పోసేసానండి. ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే మిల్ మేకర్ కర్రీ శనగపప్పు చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో, నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం శనగపప్పు మిల్ మేకర్ కర్రీ. ఎప్పుడో కానీ వన్స్ చేయను. సో ఈరోజు అయితే నేను చేసుకున్నాను అనమాట ఈ కర్రీని.
సో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి. మీరందరూ ఇలా ఇంతవరకు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు, ఇలాగే మంచి సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే నేను లైవ్లోకి వస్తాను. ఎవరైనా సరే నాతో మాట్లాడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో లైవ్లో కూడా చాటింగ్లోకి రండి. నేను మంచి మంచి బిజినెస్ టిప్స్ ఇస్తూ ఉంటాను. బిజినెస్లో ఎలా చేయాలి, ఎంత అమౌంట్తో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది, అన్నీ కూడా నేను అందులో చెప్తానండి. సో అలాగే లేడీస్ ఎవరైనా సరే ఖాళీగా ఉండొద్దండి. ₹1 సంపాదించడానికే టైంని స్పెండ్ చేయండి. ఎందుకంటే పిల్లలతో ఖర్చులు పెరిగిపోయినాయి కదా ఇప్పుడు. అంటే హస్బెండ్ ఒక్కళ్ళే చేస్తే సరిపోదు. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. యమ్మీ కర్రీ టేస్టీగా అద్దిరిపోతుంది, మనకి మటన్ కర్రీలా ఉంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.